నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఇంకొక రాజకీయ నాటకం. స్వాతంత్ర దినోత్సవానికి కొన్ని రోజుల ముందు దేశమంతా కూడా రాజకీయ నాటకాలు, నిరసనలు, వార్తా విశేషాలపై దృష్టి పెట్టిన సమయంలో తెర వెనక అత్యంత తీవ్రమైన పరిణామం జరిగింది. భారత రక్షణ నిఘా సంస్థలు ఒకేసారి భారీ స్థాయి బహుళ రాష్ట్ర ఆపరేషన్ని చేపట్టి పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో భారతదేశంలో నడుస్తున్న షహజాద్ భట్టి నెట్వర్క్ ఎస్బిఎన్ అనే ఉగ్రవాద రహిత వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశాయి. 14 రాష్ట్రాల్లో నిర్వహించిన సమన్వయ దాడిలో అధికారులు 253 మందిని అదుపులోకి తీసుకొని 200 మందికి పైగా ఆపరేటివ్ని అధికారికంగా అరెస్ట్ చేశారు. ఒకే ఒక్క దాడిలో 253 మంది గ్రౌండ్ లెవెల్ ఉగ్రవాది సహకారుల్ని నిర్వీర్యం చేయటం ఇది చాలా పెద్ద విజయం. ఎక్కడా సమాచారం లీక్ కాలేదు, మీడియాలో ఎలాంటి ముందస్తు చర్చ జరగలేదు. పక్కా వ్యూహంతో దాడి పూర్తయ్యే వరకు పూర్తి నిఘా గోప్యతను పాటించారు. ఈ నెట్వర్క్ ఎందుకు అంత ప్రమాదకరమైంది? ఎందుకంటే వీరి ప్రణాళిక కేవలం ఒక చోట దాడి చేయటమే కాదు, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వరుస విధ్వంసక దాడులకి ప్లాన్ చేశారు. ఈ అరెస్టులు ఎంత గొప్ప విజయం అర్థం కావాలంటే శత్రు దేశాలు భారత్పై ఉపయోగిస్తున్న ఆధునిక యుద్ధ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. ఆ వ్యూహాన్నే బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్, 1000 గాయాలతో భారత్ని బలహీనపరచడం అంటారు. అంటే ప్రత్యక్షంగా ఎదురుపడి యుద్ధం చేయడం మాత్రమే కాదు, చిన్న చిన్న అంతర్గత విధ్వంసాల ద్వారా భారత్ను లోపల నుంచే బలహీనపరచటం. ఈ గాయాలు కేవలం బాంబు పెళ్ళుల రూపంలోనే రావు. ఇవి ఇలా ఉంటాయి: సోషల్ మీడియా ద్వారా యువతని తీవ్రవాదం వైపు ఆకర్షించటం, రిక్రూట్ చేసుకుంటాం, నకిలీ వార్తలతో తప్పుడు ప్రచారాలని వేగంగా వ్యాప్తి చేయటం, డబ్బులిచ్చి రాళ్లు రూపించటం, మతపరమైన ఘర్షణల్ని ప్రేరేపించటం, ప్రజా ఆందోళన ఆసరాగా చేసుకుని రాజకీయాలు నడపటం. ఇక్కడే వైట్ కాలర్ టెర్రరిజం లేదా అర్బన్ నక్సల్ పాత్ర వస్తుంది. వీరు సమాజంలో చట్టబద్ధమైన పౌరులుగా చలామణి అవుతూ రాజకీయ నిరసనలు, డిజిటల్ ప్రచారాలని కవర్గా వాడుకొని దేశ వ్యతిరేక కుట్రలు పన్నుతారు. వీరి అంతిమ లక్ష్యం పౌరుల మధ్య పరస్పర నమ్మకాన్ని, ఐక్యతను దెబ్బతీసి దేశాన్ని అంతర్గతంగా ముక్కలు చేయటం. ప్రతిపక్ష నాయకులు, ఆందోళనకారులు హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకొని నిరసన తెలుపుతూ వార్తల్లో హల్చల్ చేస్తున్న సమయంలో అమిత్ షా పూర్తి నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇటీవల చరిత్రలోనే అత్యంత పెద్ద కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ పర్యవేక్షించారు. అమిత్ షా శబ్దరహితంగా నిశ్శబ్దంగా పనిచేయటానికే పేరుగాంచారు. ప్రతిపక్షాలు ఆయన దగ్గర సమాధానాలు లేవనుకున్న సమయంలో కేంద్రీయ నిఘా సంస్థలు 14 రాష్ట్రాల్లో వందలాది లక్ష్యాల్ని నిశితంగా పరిశీలించాయి. ఇక్కడ మనం ఒక పెద్ద కోణాన్ని గమనించాలి. జంతర్ మంతర్ వద్ద సాగిన ఆందోళనలు లేదా సిజేపీ వంటి సమన్వయ నిరసనలు రక్షణ దళాల దృష్టిని మళ్లించడానికి ఉపయోగపడ్డాయి. ఆందోళనకారులకి తెలిసినా తెలియకపోయినా అటువంటి భారీ గుంపులు భద్రతా బలగాల వనరుల్ని నిరుపయోగం చేయడానికి ఉపయోగపడ్డాయి. రక్షణ దళాలు నిరసనలపై దృష్టి పెట్టినప్పుడు అసలైన ఉగ్ర ముప్పుల్ని పసిగట్టడం కష్టమవుతుంది. ఈ నిరసనల్ని ఆసరాగా చేసుకొని దేశంలోని ప్రధాన నగరాల్లో అలజడి, అరాచకం సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారనేది నిఘా వర్గాలు చెప్తున్నాయి. అందుకే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంటి వారు జాతీయ భద్రతా కారణాలని ప్రస్తావిస్తూ పదవులకి రాజీనామా చేసిన పరిణామాలు తెర వెనక ఎంత పెద్ద భద్రతా సవాలు నడుస్తుందో స్పష్టమైంది. ఈ ఆపరేషన్ ఏదో ఒక్క రోజులో జరిగింది కాదు. పంజాబ్కు చెందిన ఒక ధైర్యవంతుడైన పోలీసు అధికారి ముందే ఈ ఉగ్ర నెట్వర్క్ల ఉనికిని పసిగట్టి కొంతమందిని అరెస్ట్ చేసి అధికారులను అప్రమత్తం చేశారు. అయితే పంజాబ్లోని ఆ ప్రభుత్వం ఆ ఆపరేషన్ని బట్టబయలు చేసిన అధికారుల్ని తొలగించడం తీవ్ర అనుమానాలకు దారితీసింది. అది రాజకీయ నిర్లక్ష్యమా లేక తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ ముప్పుని కావాలనే నిర్లక్ష్యం చేశారనేది ఆమ్ ఆద్మీ పార్టీయే చెప్పాలి. ఆ రాజకీయ వర్గాలు ప్రత్యక్షంగా
భాగస్వాములైన లేక వారి చర్యల్ని ఉగ్రవాదులు వాడుకున్న ఫలితం మాత్రం ఒక్కటే, ప్రమాదకర శక్తులకి స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లభించింది. అయితే కేంద్ర నిఘా వర్గాలు వారికంటే కొన్ని అడుగులు ముందుండి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ఎలాంటి లీకులు లేకుండా 14 రాష్ట్రాల్లోని 253 మందిని ఒకేసారి ఎలా పట్టుకోగలిగారు? పక్కా గ్రౌండ్ ఇంటెలిజెన్స్, భారతదేశం సొంతంగా తయారు చేసిన ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ మరియు డిజిటల్ ట్రాకింగ్ ద్వారా ఇది సాధ్యమైంది. ఆధునిక నిఘా పరికరాలు ఉగ్రవాదుల మూలాల్ని మ్యాప్ చేయడానికి భద్రతా దళాలకి చాలా సహాయపడ్డాయి. ఒక్క దెబ్బకు 253 మంది గ్రౌండ్ లెవెల్ ఆపరేటివ్లను కోల్పోవటం పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్కి తట్టుకోలేని దెబ్బ. వీరికి శిక్షణ ఇవ్వటం, దేశంలోకి పంపటం చాలా కష్టమైన ప్రక్రియ. వీరిని అరెస్ట్ చేయటం ద్వారా నెట్వర్క్ రవాణా, వ్యూహాత్మక సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది. దేశంలోని నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలని శుద్ధి చేసిన తర్వాత హోంమంత్రిత్వ శాఖ ఇప్పుడు అర్బన్ నెట్వర్క్లు, తీవ్రవాద ఇస్లామిక్ ముఠాలు మరియు వాటికి మద్దతిచ్చే వైట్ కాలర్ నెట్వర్క్లపై పూర్తిగా దృష్టి పెట్టింది. లోపల ఉన్న ఈ చెదపురుగుల్ని ఏరవేసే వరకు దేశాన్ని బలంగా నిర్మించలేం. ఈ ఆపరేషన్ భారత జాతీయ భద్రతకు లభించిన పెద్ద విజయం. కానీ యుద్ధం ఇంకా ముగియలేదు. విచారణ లోతుగా సాగుతున్న కొద్దీ మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. రాజకీయ ఆందోళనకారులు, అర్బన్ వ్యూహకర్తలు మరియు విదేశీ ఉగ్రవాదుల మధ్య ఉన్న ఈ రహస్య లింకులన్నీ బయటకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఆపరేషన్ ప్రాధాన్యతను తగ్గించడానికి కొన్ని రాజకీయ వర్గాలు, మీడియాలు ప్రయత్నించవచ్చు. కానీ వాస్తవం స్పష్టంగా ఉంది. భారత నిఘా సంస్థలు అద్భుతమైన పనితీరును కనబరిచి దేశాన్ని ఒక పెద్ద అరాచకం నుంచి కాపాడాయి. దేశ వ్యతిరేక శక్తులకు స్పష్టమైన సందేశం వెళ్ళింది. మీరెంత లోతుగా దాక్కున్నా, ఎలాంటి ముసుగు వేసుకున్నా మిమ్మల్ని ట్రాక్ చేస్తాం, పట్టుకుంటాం, చట్టం ముందు నిలబెడతామని. ఈ భారీ సెక్యూరిటీ ఆపరేషన్పై మీ అభిప్రాయం ఏంటి? వైట్ కాలర్ నెట్వర్క్లపై ఇంకా కఠినమైన చట్టాలు రావాలని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలన్నీ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.